హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి నేను ఇంట్లోనే కొబ్బరి ముక్కలు వేస్ట్ చేయకుండా ఎలా చేయాలో కొబ్బరి నూనె అయితే చేస్తున్నాను. ఒకసారి అయితే మీరు చూసేయండి, చాలా యూజ్ఫుల్ అవుతుంది. వేస్ట్గా కొబ్బరి ముక్కలు మనం ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా చేసుకోండి. ఆయిల్ చాలా ప్యూర్ ఆయిల్ వస్తుంది. కొబ్బరి ముక్కల్ని ముందుగానే కట్ చేసుకొని అలా మిక్సీ జార్లో వేసుకుంటున్నా. చాలా చిన్న చిన్నవి కట్ చేసుకుంటే త్వరగా మనకైతే గ్రైండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వాటర్ కొంచెం వేసి మెత్తగా పేస్ట్ చేసి ఇగో నేను చూపించిన విధంగా ఫిల్టర్ చేసుకోవాలి. ఎంత తక్కువ వాటర్ వేస్తే అంత మనకి చిక్కగా వస్తాయి పాలు. చిక్కగా వస్తే బేగా మనకు అనేది ఆయిల్ అనేది రెడీ అవుతుంది. చూడండి, ఆ కవర్ అనేది నేను ఒకసారి ఓపెనింగ్ వీడియో ఫ్లిప్కార్ట్లో చేశానని మీకు చెప్పాను. అది చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి, చాలా బాగుంది. అదిగోండి, పాలు అయితే మనకి రెడీ అయిపోయాయి. దీన్ని అయితే మనం 2 hours ఫ్రిడ్జ్లో పెట్టాం. నేను కింద వచ్చిన వాటర్ అయితే తీసేసి పైది ఇంకా తీస్తున్నా. కింద మనకి ఒక వాటర్లా ఫామ్ అవుతుంది. ఆ వాటర్ అయితే పడేయాలి. ఇంకా మిగతాది వచ్చేసరికి నేను ఇలా గిన్నెలో అయితే వేసుకొని మూకిడిలో మనం స్టవ్ మీద పెట్టుకుంటున్నా. ఇది చాలా యూజ్ఫుల్ అవుతుందండి. హెయిర్కి చాలా మంచిది. అలానే ఈ వింటర్ సీజన్లో మనకి వైట్గా అయిపోయినప్పుడు కూడా ఈ ఆయిల్ అనేది అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది న్యాచురల్గా. చూడండి, అలా కాసేపు పెట్టేటప్పటికి పాలు అయితే విరిగిపోయినట్టు మనకి అనిపిస్తుంది. చూడండి, అదిగో ఆయిల్ అయితే బయటికి స్లోగా వస్తుంది. అలా కొబ్బరి కోవా మొత్తం అలా దగ్గరికి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు మనమైతే అలా పెట్టుకొని చూసుకుంటూ ఉండాలి. చూడండి, ఆయిల్ అయితే మనకి బయటికి రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇలా వచ్చేసరికి ఈ కలర్లో ఉన్నప్పుడు మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ వేడికి ఇంకా మనకి బ్లాక్ కలర్లో అయిపోతుంది ఆ కొబ్బరి కోవా. ఓకేనా, ఇప్పుడైతే ఆయిల్ రిలీజ్ అయిపోయింది. చాలా మంచి అరోమా వస్తుందండి ఇది చేసినప్పుడు. ఇల్లంతా చాలా స్మెల్ మంచిగా వస్తుంది. ప్యూర్ కదా, న్యాచురల్గా ఉంటుంది కాబట్టి. స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. నేనైతే ఆఫ్ చేసి ఇప్పుడు ఇదంతా మనం ఒక పక్కకు పెట్టుకొని నేనైతే ఇగోండి మొత్తం అంతా పక్కకు తీసేసాను. ఫస్టే తీసేసి ఇంకైతే మనం ఫిల్టర్ చేసుకుంటున్నాం. నాకు ఒక 2 కాయలుగా అయితే చాలా కొంచెం వచ్చింది. చూడండి, చాలా తక్కువ వస్తుంది, కాకపోతే చాలా ప్యూర్గా ఉంటుంది. 2 కాయలకి నాకు అంతే వచ్చింది. చాలా ప్యూర్ కానీ చాలా మంచి స్మెల్ వస్తుంది, గుడ్ అరోమా. చూడండి, అలా ఫిల్టర్ చేసుకొని దీన్ని అయితే మనం బాగా తలకి గట్ట అప్లై చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఇదేనండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.